ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరింత వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవి సుబ్బారెడ్డి భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ రాయలసీమ నేత ఏవి సుబ్బారెడ్డితో ప్రస్తుతం రాజకీయాల గురించి ప్రస్తావించగా ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలిసింది. ఉప ఎన్నికకు ముందు తాను పార్టీ మారితే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను వదిలేసి వెళ్లారనే అపవాదు వస్తుందని, అందుకే తాను ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నానని భూమా కుటుంబాన్ని ఉద్దేశించి సదరు నేతకు ఏవి సుబ్బారెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. గతంలో తనకు వైసీపీ నుండి టికెట్ ఆఫర్ వచ్చినట్లు స్వయంగా ఏవి సుబ్బారెడ్డి మీడియా సమక్షంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ తో ఏవి సుబ్బారెడ్డి భేటీ వార్త నిజమే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కావున ఉప ఎన్నికలకు ముందే కాదు, ఉప ఎన్నిక తర్వాత కూడా నంద్యాల రాజకీయాలు కొత్త మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ తో భేటీ తర్వాత ఏవి సుబ్బారెడ్డికి స్పష్టమైన హామీ రానుందని కూడా వైసీపీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్నికల అనంతరం ఏవి సుబ్బారెడ్డి నంద్యాలలో సొంత కుంపటి పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. తాజాగా భూమా కుటుంబానికి సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు బహిరంగంగానే బయటపడ్డ విషయం తెలిసిందే. దీంతో శిల్పా చక్రపాణి రెడ్డితో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన ఏవి సుబ్బారెడ్డి మంత్రి అఖిలప్రియ వైఖరిపై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జగన్ తో మాట్లాడి నిన్ను కూడా వైసీపీలోకి తీసుకెళ్తారని శిల్పా వాగ్దానం చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో ఏవి సుబ్బారెడ్డి నంద్యాలలోనే జగన్ తో భేటీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.